హాయ్ వెల్కమ్ బ్యాక్. ఎవరైతే ఎంట్రీ లెవెల్‌లో మెషిన్ లెర్నింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆపర్చునిటీ. జోహో రీసెంట్‌గా ఒక టాలెంట్ డ్రైవ్‌ని అయితే అనౌన్స్ చేసింది. వాళ్ళు బల్క్‌గా మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్స్‌ని హైర్ చేసుకోబోతున్నారు. ఏ డిగ్రీ అయినా కూడా దీనికి ఎలిజిబుల్. మీకు పైథాన్ ఆర్ జావా నాలెడ్జ్ ఉంటే దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్ టు 4 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే కూడా దీనికైతే మీరు ఎలిజిబుల్ అప్లై చేసుకోవడానికి. సో ఇదొక బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఇది మెషిన్ లెర్నింగ్ సైడ్ రోల్ కాబట్టి మీ కెరీర్ అనేది చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. అంటే బికాస్ ఆఫ్ వైడ్ రేంజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ ది స్పేస్. కాబట్టి ఎవరైతే ఎంట్రీ లెవెల్లో చూస్తున్నారో అప్ టు 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు దీనికి ఎలిజిబుల్. అంటే మీరు 21 నుంచి 22, 24 వరకు ఏ బ్యాచ్ పాస్ అవుట్ అయినా కూడా దీనికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. ఏ డిగ్రీ అయినా పర్లేదు, బీటెక్ అనే కాదు, బీఎస్సీ ఏ బ్యాక్గ్రౌండ్ అయినా కూడా మీరైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఎక్కువ మందిని హైర్ చేసుకుంటున్నారు, మాస్ రిక్రూట్మెంట్ ఇది కాబట్టి బెస్ట్ ఆపర్చునిటీ. మనం ఈ వీడియో గురించి మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి. సో దట్ మీకు ఇలాంటి క్వాలిటీ కంటెంట్ ఇవ్వడానికి నాకు మోటివేటింగ్గా ఉంటుంది. అలానే సిమిలర్ ఆడియన్స్ కూడా సజెషన్గా వెళ్తుంది. ప్రతి వీడియోలో రిక్వెస్ట్ చేసినట్టు ఈ వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ లైక్ ద వీడియో. ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి అయితే చూద్దాం. జోహో మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ని హైర్ చేసుకుంటుంది. ఏ డిగ్రీ అయినా కూడా ఎలిజిబుల్. ఇందాక చెప్పినట్టు చెన్నైలో మీరు వర్క్ చేయాల్సి రావచ్చు. 9 LPA స్టార్టింగ్ ఉంటుంది ఫ్రెషర్ అయితే. మీకు 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వరకు ఎలిజిబుల్ కాబట్టి మీకు ఇంక దాన్ని బేస్ చేసుకొని మీ శాలరీ కూడా పెరుగుతుంది. బట్ ఎంట్రీ లెవెల్ శాలరీ వచ్చి 9 LPA. జోహో అనేది ఇండియా బేస్డ్ కంపెనీ. క్లౌడ్ సర్వీసెస్, సిఆర్ఎం సైడ్ చాలా ప్రొడక్ట్స్ ఉన్నా కూడా మన ఇండియా నుంచి వచ్చి ఓల్డ్ క్లాస్ ప్రొడక్ట్ ఏదైనా ఉంది అంటే సిఆర్ఎం స్పేస్లో ఆర్ క్లౌడ్ స్పేస్లో అది జోహోనే. చాలా వరకు ఇన్స్పిరేషనల్, ప్రాఫిటబుల్ కంపెనీ కూడా ఇది. ఏం చూస్తున్నారంటే మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ 0 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వీళ్ళైతే ఈ డ్రైవ్లో హైర్ చేసుకోబోతున్నారు. మెయిన్గా ఇక్కడ చాలా ఇచ్చారు కానీ ఆ టెక్నికాలిటీస్ అన్నీ కూడా నేను ప్రతి ఒక్కటి షేర్ చేయను. బట్ ఓవర్వ్యూగా వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్తాను. పైథాన్ కానీ జావా కానీ మీకు నాలెడ్జ్ ఉండాలి. మరీ బేసిక్ లెవెల్లో కాదు, బట్ కొంతైనా కూడా మీరు స్ట్రాంగ్గా అయితే ఉండాలి. ఎయిదర్ పైథాన్ ఆర్ జావా, ఇది ఇంపార్టెంట్. రెండిట్లో ఏది వచ్చినా కూడా పర్లేదు. స్పెసిఫిక్గా రెండు ఉండాలి, ఒకటి ఉండాలని కూడా చెప్పట్లేదు. ఇంకా మెషిన్ లెర్నింగ్ సైడ్ నాలెడ్జ్ ఉంటే ఇంకా బెటర్. అంటే మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ కానివ్వచ్చు, టెక్నిక్స్ కానివ్వచ్చు, డిఫరెంట్ డేటా అనలిటిక్స్ బేస్డ్ ప్రొసీజర్స్ కానివ్వచ్చు, ఇలాంటివి తెలిసి ఉండాలి. వాళ్ళు పైథాన్ నేర్చుకుంటే అడ్వాన్స్డ్ పైథాన్ ఉంటుంది డేటా అనలిటిక్స్కి, లైక్ నంపై, పండాస్ ఇలాంటివి. ఇటు సైడ్ కూడా మీకు వచ్చి ఉండాలి. కొంత మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలి. అప్పుడైతే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా మీరు ఎక్స్పీరియన్స్ అయితే మీరు బిగ్ డేటా సైడ్ కానీ ఆర్ సిఐసిడి సైడ్ కానీ ఇలా వర్క్ చేసి ఉంటే మీకు ఇంకా హెల్ప్ అవుతుంది ఇది. ఇంకా మీరు ఏ డిగ్రీ అయినా కూడా దీనికి ఎలిజిబుల్, బ్యాచిలర్స్ అయినా మాస్టర్స్ అయినా. బట్ మీ బ్యాక్గ్రౌండ్లో మ్యాథమెటిక్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ ఉండాలి. ఇదైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకా మిగిలినవన్నీ కూడా ఇంకా నార్మలే. మ్యాథమెటిక్స్ స్కిల్స్ ఉండాలి, ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలానే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా ఉండాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకా ప్రిఫర్డ్ స్కిల్స్లో ఇవి మ్యాండేటరీ కాదు, బట్ మీరు ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఈ స్కిల్స్ ఏమన్నా ఉంటే ఈవెన్ ఫ్రెషర్ అయినా కూడా మీకు ఇంకా హెల్ప్ అవుతుంది ఈ రిక్రూట్మెంట్లో. డీప్ లెర్నింగ్ సైడ్ కానివ్వచ్చు, జనరేటివ్ ఏఐ సైడ్ కానివ్వచ్చు, ఇప్పుడు వస్తున్నాయి కదా చాట్ జీపీటీ లాంటివి, ఎల్ఎల్ఎంస్ అంటారు వీటిని. సో వీటి మీద నాలెడ్జ్ ఉంటే ఇంకా ప్లస్. ఇంకా ఇమేజ్ ప్రాసెసింగ్ ఇలాంటివి. ఇంకా ఈ జావా ఆర్ పైథానే కాకుండా సి++ ఆర్ స్కేలా ఇలాంటి లాంగ్వేజ్లో ఏదైనా ఒకటి వచ్చుంటే కూడా మీకు ఇంకా కూడా బెనిఫిట్ అవుతుంది ఈ రిక్రూట్మెంట్లో మీరు క్వాలిఫై అవ్వడానికి, ముందు స్టేజెస్కి అడ్వాన్స్ అవ్వడానికి. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి డీటెయిల్స్ అన్ని అప్లై చేసుకోండి. ఎవరికైనా హెల్ప్ అవుతుంది స్పెసిఫిక్ ఆపర్చునిటీ. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు మెషిన్ లెర్నింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. అలానే మన ఛానల్లో మనం రెగ్యులర్గా క్వాలిటీ కంటెంట్ అయితే చేస్తూ ఉంటాం. రెగ్యులర్గా మీకు వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అవేం మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో అయితే వస్తుంది. మీరు ఏ క్వాలిటీ కంటెంట్ కూడా మిస్ అవ్వరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.